పదాన్ని రకరకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మీది ఒక డికేడ్ ప్లస్ పార్టీ. సో ఈ డికేడ్ టైంలో ఏమవుతుందంటే మీ అధ్యక్షుడు లేదా డిప్యూటీ సీఎం గారు ఊగిపోతా ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి. దాన్ని ఆ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ క్యాచ్ చేస్తారు. ఒక ఏజ్ లాగా ఉంటుంది, అదంతా కొనసాగుతూ ఉంటుంది. బట్ ఇది 4 decades ప్లస్ పార్టీ అన్నప్పుడు ఒక మెచ్యూరిటీతో పాటు ఈ కాంబినేషన్ ఉంటుంది. సో ఒక రకంగా వాళ్ళు జూనియర్లకి ప్రమోషను, సీనియర్లకి అని అంటున్నప్పుడు మీరు కూడా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఇది ఫ్యూచర్లో మీకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఈ మెసేజ్ని జనసేన ఎలా అర్థం చేసుకుంటుంది? విజయచంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం అండి. ఆ పార్టీ ఈ పార్టీ కాదు. నిన్న లోకేష్ గారి స్పీచ్ విన్న తర్వాత ఆయన మాటల్లో వయసుకు మించినటువంటి పరిణితి కనపడింది, ఉందాతనం కనిపించింది. అంటే చాలా చక్కగా ఆయన ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ కూడా అనేక విషయాలు మాట్లాడారు ఆయన. అంటే చంద్రబాబు గారు పడ్డటువంటి కష్టాన్ని ఇంకా నేను మర్చిపోలేదు, జైలు జీవితం అదంతా కూడాను. మనకు మంచి రోజులు వచ్చాయి కదా అని చెప్పేసి కష్టకాలాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలో నాయకులు, ఇతర పార్టీ నాయకులు అందరినీ కూడా కలుపుకుని చేసేటువంటి బాధ్యత మన మీద ఉంది. పొత్తు ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా అలకలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, కానీ విడాకులు అనేది మాత్రం అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్నాడు ఆయన. అంటే అది ఎంత లోతైన మాట అంటే, ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కూటమి కింద ఏర్పడ్డాం. ఇప్పుడు కూటమి కింద ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఒక అలకలు, కొన్ని ఇబ్బందులు, పదవులు రాలేదని, షేరింగ్ అని, ఆ పార్టీ వారికి ఎక్కువని, మా పార్టీ వారికి తక్కువని, రకరకాలైనటువంటి ఎన్నో వస్తాయి. బ్రేక్ఫాస్ట్ డిబేట్ లో కూడా లేదండి మాకు అలా ట్రీట్మెంట్ జరుగుతోంది ఆ ఎమ్మెల్యే అని ఓపెన్ అయ్యారు ఈ డిబేట్ లో. ఖచ్చితంగా ఉంటాయి, కానీ మనం అక్కడే స్థితప్రజ్ఞత పాటించవలసిన సందర్భం అదే అంటాను. ఈ మధ్యకాలం నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను దాని మీదే, ఆవేశం కాదు మనకు కావాల్సింది ఐకమత్యం అని ఆంధ్రజ్యోతిలో. అంటే ఖచ్చితంగా ఈ రోజున మనం నడిచే నడక ఆ తీరును బట్టే కూడా అవతల ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏదన్నా ఉంటే దాన్ని క్యాచ్ చేసుకుంటాము అంటే అంతే. అంటే మనలో తప్పులు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు బుచ్చ చౌదరి గారు నియోజకవర్గం ఆయనే ఉన్నారండి రాజమండ్రిలో, కూటమి సంబంధించినటువంటి ఆయన ఒక ఎమ్మెల్యే అక్కడ. మాకు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైనా మాకు సమస్య మా దృష్టికి వస్తే ఆ సమస్యను తీసుకెళ్ళి బుచ్చ చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అంతేకాని మేము రోడ్డెక్కి పలానా అధికారులకి, పలానా కలెక్టర్ గారికి, పలానా వాళ్ళకి చూపించి మేమేదో హైలైట్ అవ్వాలనే ప్రయత్నం మేము చేయకూడదు. అంటే ఈ విషయం అన్ని నియోజకవర్గాలకి వర్తిస్తుంది. ఎందుకంటే నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడతా మంగళగిరికి సంబంధించి కూడా నేను మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జితో కూర్చుంటాను. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి కూర్చుంటాం. ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి తీసుకొస్తారు. ఆ సమస్య వెంటనే పరిష్కారం అవ్వకపోతే మరోసారి కూర్చుంటాం. అంటే ఈ విధమైన ఐకమత్యం లేకపోతే ఈ రోజున ప్రజలు మనకు 164 సీట్లతోటి ఈరోజు కూర్చోబెట్టారు అంటే దాన్ని మనం ఐకమత్యంతో కలిసి ముందుకు వెళ్ళకపోతే ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం, అంటే నేను అంటుంది ఇంకా డెప్త్గా చెప్పాలి అంటే, రేపు పొద్దున్న కూటమిలో ఇబ్బంది అయినా వచ్చి వేరే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది అంటే అది ప్రజలు చేసిన తప్పు కాదు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మనం చేసిన తప్పే అవుతుంది. నిన్న వారొక మాట అన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు లేని దగ్గర, ఐదర్ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కలిసి కట్టుగా ఉండండి. నేను అంటుంది 164 నియోజకవర్గాల్లో కూడా ఉంటాయి, ఉండకండి ఉండవు. ఇది ఒక సంవత్సరం ఉండే మంచి చెడు ఉంటాం, మాట అనుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ 4 గోళ్ల మధ్య జరగాల తప్ప అది బయటపడకూడదు అనేది అంటుంది. ఆ హుందాతనంగా లోకేష్ గారు మాట్లాడిన విధానం గురించి చెప్తున్నాను నేను. అంటే ఈ రోజు మనం ఏదో అధికారంలోకి వచ్చేసాం కదా, ఇది శాశ్వతం అనుకునేటువంటి భావనలో లేకుండా కష్టపడాలి, కలుపుకుని వెళ్ళాలి, ఐకమత్యంగా వెళ్ళాలంటది. ఈ మాట చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అన్నారు. మొన్న P4 మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారు. అక్కడ ఈ రోజున ఎంతో అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. ఆయనకి మనం అండగా నిలబడాలి. ఆయన సారథ్యంలో రాష్ట్రం వెళ్తుందనేటువంటి నమ్మకంతో ఆయనకి మేము మద్దతు చెప్పాం. అది కొనసాగాలనేటువంటి మంచి సానుకూలమైన దృక్పథం ఆయన వ్యక్తపరిచాడు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా నేను చేసే ప్రతి పనికి కూడా అండగా రాష్ట్రం గురించి ఆలోచిస్తా, ఇటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారు నాకు అండగా ఉన్నారన్న విషయం చంద్రబాబు గారు చెప్పారు. అంటే సీనియర్ నాయకులు వాళ్ళు ఒక మాట అండి. ఇప్పుడు నిన్న అన్నదాని ప్రకారం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వేరే నియోజకవర్గాల్లో టీడీపీ కాకుండా జనసేన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా ఉండండి, గొడవలొద్దు, కూర్చుని మాట్లాడుకోండి అని అంటున్నారు. అంటే డెఫినెట్గా ప్యారలల్ సిస్టమ్ ఉంది అని చెప్పారు.
చెప్పకనే చెప్పారు ఒక ప్యారలల్ సిస్టమ్ నడుస్తోంది. అయితే మీ పార్టీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ వ్యక్తిగతంగా చూసినప్పుడు కలిసికట్టుగా చేస్తాం, ప్యారలల్ సిస్టమ్ లేకపోతే ఎవరి పార్టీ వాళ్ళకి సొంత బలం ఎలా అనే కదా వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని మరి మీరు ఎలా సమర్థిస్తారు? భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళు అనేది ఏంటంటే ప్యారలల్ సిస్టమ్ కూడా ఉండాలి కదా, సొంత పార్టీకి బలం ఉండదా అంటున్నారు. నేను చెప్పిన మాట అదే అంటున్నాను, భిన్నాభిప్రాయాలు ఉంటాయి తప్ప భేదాభిప్రాయాలు మాత్రం లేవు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉంటారు తప్ప వ్యతిరేకించడం వర్గం అనేది లేదు. కానీ అదే సందర్భంలో ఏ పార్టీకి ఆ పార్టీ సంస్థాగతంగా బలపడడానికే చూసుకుంటుందండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, వారి సభ్యత్వం వారు కోటి సభ్యత్వంతో వాళ్ళు వెళ్తారు. అలాగే జనసేన పార్టీ మేము క్రియాశీల సభ్యత్వాన్ని మా పార్టీ బలోపేతంగా మేము చేసుకుంటాం. అది వేరు. పార్టీ సంస్థాగతంగా బలపడడం వేరు, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి కలిసికట్టుగా ప్రయాణం చేయడం వేరు. అంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే అంటుందండి, అదే కదా అంటున్నారు ప్యారలల్ సిస్టమ్ ఉండాలి ఎవరికి వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు మరి అలా లేకపోతే అసెంబ్లీ నడుస్తుంది, విజయచంద్ర గారు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కదా అని చెప్పేసి మా ఇష్టం వచ్చినట్టు మేమే ఏదో డబ్బాలు కొట్టుకుని లేక మేము భజన చేసుకున్నటువంటి కార్యక్రమం అక్కడ చేయట్లేదు కదా. ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. అక్కడ మినిస్టర్స్కి క్వశ్చన్స్ రేజ్ చేశారు, మా నియోజకవర్గంలో ఎలా ఉంది సమస్య, మా నియోజకవర్గంలో ఉంది సమస్య అని. అంటే అది వ్యతిరేకించినట్టు కాదు కదా, ప్యారలల్గా వేరేగా చేసినట్టు కాదు కదా. నెట్టుంది అనేక విషయాలు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన విధానం ఆ రోజు 1983లో ఎన్టీ రామారావు గారి పార్టీ మొదటి ఎన్నికలకు వెళ్ళిన విధానానికి ఇందాక చెప్పారు చూసారా. నేను అనుకోవడం లోకేష్ గారు ఆ సంవత్సరంలోనే పుట్టాడైనా, 83లోనే పుట్టాడైనా, 2 వారాలకి పుట్టాడైనా. అప్పుడు ఈ కొత్త తరం పాత్ర, ఇందాక ఈ మాటలు వచ్చినాయి, కొత్త తరం పాత్ర ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు 293 స్థానాల్లో పోటీ చేసి 202 స్థానాల్లో గెలుపొందారు కదా. దాంట్లో 186 మంది అందరు కొత్త వాళ్ళే ఆ రోజున. అటువంటిది వ్యవహారం మళ్ళీ 2024 ఎన్నికల్లో మనం చూసాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ సీనియర్ నాయకుడు ఉన్నా కూడా ఖచ్చితంగా గెలిచి చూపించాలి, లేకపోతే అంటే వైసీపీ విముక్తం మనం కావాలి కాబట్టి వైసీపీ వ్యతిరేక ఓటు చిలకుండా ఉండాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా గెలుపు గుర్రాలు కావాలని ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు 2 రోజులు జరిగేది కాదు, మరి ఒక దశాబ్ద కాలం మళ్ళీ 2 దశాబ్దాలు కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అలకలు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఇట్లన్నీ అధిగమించి ప్రయాణం చేయవలసిన సందర్భం అవసరం మనకు. దేని గురించి? రాష్ట్రం గురించి. రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఇవ్వాలి, కాకపోతే రేపైనా చేసుకుంటాం. రాష్ట్రమే మళ్ళీ ఇబ్బంది పాలయ్యి మళ్ళీ ఆ రాక్షసుడికి మనకి అవకాశం ఇచ్చేటువంటిది అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది పడతారండి? ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత రాజకీయాలు కూడా చేసేటువంటి పరిస్థితులు ఉండవు. 2019-24 మధ్యన మనం చూసాం, బయటకు వచ్చి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అవన్నీ అధిగమించి ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో, కూటమి నాయకులు అంటే నమ్మకంతో ఓటేశారు. మరి ఇప్పుడు కొంత సమన్వయం లోపం వేరే కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉంది అని అన్నప్పుడు ప్రజల్లోకి మే జూన్ నుంచి వెళ్ళండి అని అంటున్నప్పుడు మళ్ళీ ఆ సమన్వయ లోపం కనపడితే రైవలరీ పార్టీకి అవకాశం ఇచ్చినట్టే కదా. దీన్ని ఎలా పూడుస్తారు మీరు? అవకాశం ఇచ్చినట్టే కదా అని చెప్పేది కాబట్టి అవకాశం లేనటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా కూటమిలో ఇష్యూస్ ఉంటే దాన్ని మా 4 గోళ్ల మధ్య చర్చించుంటాం, కానీ బయటికి మాత్రం ఎవరన్నా వచ్చి దాన్ని రచ్చ చేస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పి వారిని కూడా ఇచ్చారు బహిరంగంగాను. అది అంటే 3 పార్టీలోనే అది ఉండాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే 4 గోళ్ల మధ్య చేర్చుకోవాలి తప్ప వ్యక్తిగత ఇమేజ్ గురించి, వ్యక్తిగత లబ్ధి గురించి రోడ్ల మీదకి వచ్చి దాన్ని వేరే విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం కూటమి నాయకులు చూస్తా ఊరుకోరు కదా. బుచ్చి చౌదరి గారు, ఇంకో ప్రశ్న. ఇప్పుడు సీనియర్లకు గౌరవం అన్నారు, అంటే వాళ్ళందరినీ సలహా